మనసిస్తావా పార్ట్ 4. టెస్టులన్నీ చేశాం మేడం. కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి, ఇంకొన్ని రావాలి. ఇంత సడన్గా ఆమె అలా పడిపోవడం, మిగిలిన రిపోర్ట్స్ కూడా వస్తేనే అసలు విషయం తెలియదు అని చెప్పారు. దాంతో మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయిన ఆమెను చూసి, మీ అమ్మగారికి ఇప్పట్లో స్పృహ రాదు, సో మీరు ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు, కావాలంటే ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పాడు డాక్టర్. లేదు అని చెప్పబోయి, అవును, నేను ఇంటికి వెళ్ళిపోతే డబ్బులు ఎలా వస్తాయి? హాస్పిటల్ బిల్ అంటే మామూలు విషయం కాదు కదా. నా దగ్గర చూస్తే ఒక 20,000 తప్ప ఇంకా డబ్బులు లేవు. అప్పటికే అవని ఇవని 15,000 అయిపోయాయి. మళ్ళీ రేపు డబ్బులు కట్టమని అడిగితే ఏం చేస్తానో అని ఆలోచించి, ఓకే డాక్టర్, ఒకసారి అమ్మను చూసి వెళ్తాను అంటూ తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని పైకి లేచింది. ఐసీయూ బయట నుండే తల్లిని ఒకసారి చూసి, లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బంది పడతాను అని వెంటనే ఇంటికి బయలుదేరి ఆమె బస్సులోనే తెలిసిన వాళ్ళకి డబ్బుల కోసం కాల్ చేయడం మొదలుపెట్టింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కథల కోసం నన్ను సపోర్ట్ చేయండి. తెలిసిన వాళ్ళకి డబ్బుల కోసం కాల్ చేయడం మొదలుపెట్టింది. కానీ ప్రస్తుత రోజుల్లో మనకంటే కొంచెం తక్కువ స్థాయి వాడు మనకి కనబడితే పలకరించాలన్నా కూడా ఎక్కడ వాడు డబ్బులు అడుగుతాడా అని పక్క నుండి తప్పించుకొని వెళ్ళిపోతారు జనాలు. మరి అలాంటి వాళ్ళు ఏమీ లేని ఒంటరి ఆడపిల్ల డబ్బులు కావాలని అడిగితే ఇస్తారా? ఇవ్వరు. కాబట్టి అందరి దగ్గర లేవు అనే సమాధానమే వస్తుంది అని అది ఆమెకు తెలుసు. అలా ఆమె చేసిన ఫోన్ లిస్టులో తన మేనమామ వరుసలు, పెద్దమ్మలు, పిన్నమ్మలు అయ్యేవాళ్ళు, ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. కానీ ఎవరు ఆమెకు ఒక 10,000 కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ముందుకు రాకపోవడంతో అప్పటికే బస్ దిగి ఇంటికి నడిచిన ఆమె లాక్ తీసి బాధగా ఫోన్ కుర్చీలో పడేసి లోపలికి వెళ్ళి బెడ్కి అడ్డం పడిపోయింది. రేపటికి డబ్బుల గురించి ఆలోచిస్తూ రూపాలి తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. పైగా వాళ్ళ నాన్నకి తనంటే పంచ ప్రాణాలు. ఆంధ్రా కుటుంబం అయినా కూడా తాతలు అప్పుడే వచ్చి ఢిల్లీలో సెటిల్ అయ్యారు. చిన్న కుటుంబం కావడంతో ఏ చింత లేకుండా వచ్చిన దానికి హ్యాపీగా ఉండేవాళ్ళు. అది విధికి నచ్చదు కదా. దాంతో తన 10th క్లాస్ చదువుతున్నప్పుడే తన తండ్రికి హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు. అప్పటి నుండి తల్లి కూతురు ఇద్దరూ ఎన్నో కష్టాలు పడుతూ కాలాన్ని ముందుకు సాగుతున్నారు. చదువు అయిపోయే వరకు తల్లి పొగాకు ఫ్యాక్టరీలో వర్క్ చేసి తనని చదివిస్తే రూపాలి మంచి మార్కులతో పాస్ అయి డిగ్రీ కంప్లీట్ చేసింది. ఆ పైన కూడా చదవాలని ఉన్న తల్లికి భారం కాలేక అప్పటికే తన కోసం నలిగిపోయిన తల్లిని బాధ పెట్టలేక తన కోరికలను చంపుకొని జాబ్ కోసం ఎంతగానో ట్రై చేసింది. అప్పుడే కన్నా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఫ్రెషర్స్కి మంచి అవకాశాలు ఇస్తారని బాగా పేరు ఉండడంతో తన కంపెనీ గురించి తనని ఆప్యాయంగా చూసుకుని చదివిన కాలేజ్ లెక్చరర్ ఒక ఆవిడ రూపాలికి కన్నాస్ ఆఫీస్ గురించి చెప్పి అక్కడ ఒకసారి ట్రై చేయమని చెప్పింది. దాంతో సరే అంటూ శౌర్య కన్నా ఆఫీస్కి వెళ్ళిన జాబ్ గురించి టెన్షన్. ఆ తేదీన ఆ కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసి కంగారు పడుతూ ఉంది. కానీ తన లాంటి ఫ్రెషర్స్కి
జాబ్ ఎక్కడా దొరకడం కష్టమని తెలిసి వాటికి అన్నిటికీ సరే అని సైన్ చేస్తుంది. అప్పుడే మేనేజర్ అయ్యంగారు అన్నీ తనకి పూసగుచ్చినట్టు అరటిపండు వలిచినట్టు చెప్తారు. ఎన్ని చెప్పినా ఆ టైంలో ఆమెకి జాబ్ అవసరం. పైగా కన్నా ఆఫీస్లో జాబ్ అంటే అది మామూలు విషయం కాదు. ముందు మంచి లైఫ్ ఉంటుంది కాబట్టి తన తప్పు లేకుండా కష్టపడితే మంచి ఫలితం వస్తుంది అనుకుంటుంది. ఏ ప్రాబ్లం లేదని ఒప్పుకుంది. ఇక అంతా పేరు మోసిన కన్నాస్ వాళ్ళు ఫ్రెషర్స్కి జాబ్ ఎందుకు ఇస్తారంటే వాళ్ళైతే వర్క్ నేర్చుకొని ప్రమోషన్స్ కోసం మంచి పొజిషన్కి రావాలనే తపనతో కష్టపడి పనిచేస్తారు. పైగా ఎక్స్పీరియన్స్ లేకుండా జాబ్ దొరకడం కష్టం కాబట్టి వచ్చిన జాబ్లో ఏ పొరపాటు చేయకుండా జాగ్రత్తగా ఉంటారు. దానివల్ల వర్క్లో క్వాలిటీ ఉంటుంది అనేది శౌర్య ఆలోచన. అందుకే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మరీ వర్క్లో పెట్టుకుంటాడు. తన అన్ని బిజినెస్లలో కూడా ఫ్రెషర్స్కి అంతే చూసుకుంటాడు. అతను ఇక ప్రస్తుతానికి వస్తే పాత పిఏ పెళ్ళి అయ్యి జాబ్ మానేయడంతో శౌర్యకి పిఏగా జాయినింగ్ లెటర్ తీసుకొని అతన్ని కలవడానికి వెళ్ళింది రూపాలి. ఎప్పుడైనా ఎవరి మీద అయినా ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. కానీ ఇక్కడ రూపాలి మాత్రం శౌర్యతో మొదటి పరిచయం అయినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఛాంబర్లోకి డోర్ నాక్ చేయబోతూ ఉండగా దేవుడిని తలుచుకొని సంతోషంగా నాకు చేయబోతుండగా ఇంతలో ఆ డోర్ తీసుకొని మోకాళ్ళ వరకు రెడ్ కలర్ షర్ట్ వేసుకొని ఫుల్ మేకప్తో రెడీ అయ్యి ఏడుస్తూ బయటకు వచ్చింది ఒక అమ్మాయి. అది చూసి అరే ఇదేంటి ఈ అమ్మాయి ఏడుస్తూ వచ్చింది అని ఆమెను అనుమానంగా చూస్తూనే డోర్ నాక్ చేసి ఆమెని కమింగ్ అని వినపడడంతో డోర్ తీసుకొని లోపలికి వెళ్ళిన డ్రెస్ సరిచేసుకొని సీట్లో కూర్చుంటున్న శౌర్యని చూస్తూ అతని పక్కన ఉన్న విస్కీ దీన్ని చూసి ఇందాక వెళ్ళిన అమ్మాయిని ఎందుకు ఏడ్చిందో తను ఊహిస్తూ చిరాకుగా చూసింది అతనిని. ఇంకా ఉంది, నెక్స్ట్ పార్ట్లో చూసుకుందాం. మీకు గనుక నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం.